शरणं गुरुं परं श्रीचरणं वेदविद्यानन्दगिरिं शरणं वेदविद्यानन्दगिरिं शरणं वेदविद्यानन्दगिरिं शरणं। జై శ్రీవేదం. వినాయక చవితి వ్రతం. భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితిని వినాయక చవితిగా జరుపుకుంటాము. మరి ఈ పండగను దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు. భారతీయ సమాజంలో ప్రత్యేకత కలిగిన ఈ పండగను దేశవ్యాప్తంగా పిల్లలు పెద్దలు ఉత్సాహంగా జరుపుకుంటారు. గణపతి నవరాత్రుల్లో అందంగా అలంకరించిన మండపాలు ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఇంట వినాయక ప్రతిమలను ఉంచి పూజలు చేస్తారు. విఘ్నాలను ప్రారబ్ధుడే విఘ్నేశ్వరుడు జన్మదినమే వినాయక చవితి. ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పని పూర్తి కావాలని మనం కోరుకుంటాము. అలాంటిది సంవత్సరం మొత్తంలో చేపట్టే ముఖ్యమైన పనులు అన్ని విజయవంతంగా కావాలని ఆ గణపతిని కోరుకోవాలి కదా. మరి హిందూ సంప్రదాయంలో విజయానికి, జ్ఞానానికి, చదువులకు, కార్య నిర్విఘ్నతకు దిక్కైన దేవుడు ఆ మహాగణాధిపతి. అంతేకాదు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కూడా తాము చేపట్టే పనులలో విజయం సాధించాలని ఓ మంచి మనసుతో మనమందరము వేడుకుంటాము. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ ఆ గణనాథుడు మిమ్మల్ని అన్ని వేళలా దీవించాలి. మీరు ఏ పని మొదలుపెట్టినా నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని ఆ మహాగణాధిపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, భక్తులందరికీ కూడా ఆ వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు. జై శ్రీవేదం. మరి వినాయక చవితి వ్రతములకు కావలసిన సామగ్రి: పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, గంధము డబ్బా, టెంకాయలు, విభూతి, తమలపాకులు, వక్కలు, అక్షంతలు, అగరవత్తులు, కర్పూరము, పండ్లు 5 రకాలు, పువ్వులు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లము, యజ్ఞోపవీతం గణపతికి, 21 రకాల ఆకులు, పుష్పాలు, పూలమాలలు, ఎలక్కాయ, మొక్కజొన్న 2, సీతాఫలం 1, వినాయకునికి కుడుములు, ఉండ్రాళ్ళు, నైవేద్యానికి పాయసము. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. తెల్ల వస్త్రము, కలశము, జాకెట్ ముక్క, ఆచమన పాత్ర, 2 ప్లేట్స్, 2 గిన్నెలు. ముందుగా పీట మీద తెల్లటి వస్త్రం పరిచి మట్టి వినాయకుడి ప్రతిమ పెట్టి కలశమును కూడా ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి. సున్నము, జాజుతో వినాయకుని అడుగులు వాకిటి నుండి వినాయకుని ప్రతిమ వరకు పెట్టుకు రావాలి. తర్వాత పూజ ప్రారంభించాలి. ఇప్పుడు పూజా కార్యక్రమము ప్రారంభించు. సకల దేవతా పూజా విధానము. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. ఓం ఆపమాపమపః సర్వాః అస్మాదస్మాదితో ముతః అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహ సంజస్కరద్ధియా येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इंद्रः सुनीति सह मा पुनातु सोमः स्वस्त्या वरुणः समीच्य यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मोर्जयन्त्या पुनातु ॐ भूर्भुवः सुवो भूर्भुवः सुवो भूर्भुवः
वामभागे दीपं संस्थाप्य ॐ उद्दीप्य स्वजातवेदोपघ्नन्निरृतिं मम पशुगुश्च मह्यमावह जीवनं च दिशो दिश ॐ भोदीपब्रह्मरूपेण सर्वेषां हृदि संस्थितः अतस्त्वां स्थापयाम्यद्य मदज्ञानमपाकुरु ॐ अग्निनाग्निः समिध्यते दीपवर्तिरन्यवर्तिना प्रज्वाल्य ॐ अग्निनाग्निः समिध्यते कविर्गृहपतिर्युवा हव्यवाज्जुह्वास्यः ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् ॐ देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति सा नो मन्द्रेशमूर्जन्दुहाना धेनुर्वागस्मानुपसुष्टुतैतु अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु। ఈ మంత్రములతో యజమాని శిరస్సుపై అక్షంతలు వేయవలెను. ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि यः शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोः संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम स्मृते सकलकल्याणभाजनै यत्र जायते पुरुषन्तमजन्नित्यं व्रजामि शरणं हरिम् सर्वदा सर्वकार्येषु नास्ति तेषाममङ्गलम् येषां हृदि स्थो भगवान् मङ्गलायतनो हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरः श्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तु ते। ॐ श्रीवेदभगवते नमः। ॐ श्रीलक्ष्मीनारायणाभ्यां नमः। ॐ उमामहेश्वराभ्यां नमः। ॐ वाणीहिरण्यगर्भाभ्यां नमः। ॐ शचीपुरन्दराभ्यां नमः। ॐ अरुन्धतीवसिष्ठाभ्यां नमः। ॐ श्रीसीतारामाभ्यां नमः। ॐ श्रीराधाकृष्णाभ्यां नमः। ॐ इन्द्राद्यष्टदिक्पालकदेवताभ्यो नमः। ॐ आदित्यादिनवग्रहदेवताभ्यो नमः। ॐ क्षेत्राधिष्ठानदेवताभ्यो नमः। ॐ ग्रामदेवताभ्यो
पितृदेवताभ्यो नमः ॐ मातापितृभ्यां नमः ॐ श्रीगुरुभ्यो नमः ॐ सर्वेभ्यो महाजनेभ्यो नमः ఘంటానాదం ॐ आगमार्थं तु देवानां गमनार्थं तु रक्षसां कुरु घण्टारवं तत्र देवताह्वानलाञ्छनम् ఆచమనీయం ॐ केशवाय स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ हृषीकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ॐ उपेन्द्राय नमः ॐ हरये नमः ॐ श्रीकृष्णाय नमः ॐ ऋग्वेदाय नमः ॐ यजुर्वेदाय नमः ॐ सामवेदाय नमः ॐ अथर्ववेदाय नमः శ్రౌతాచమనం ॐ तत्सवितुर्वरेण्यर्गः स्वाहा भर्गो देवस्य धीमहि स्वाहा धियो यो नः प्रचोदयात् स्वाहा आपो हिष्ठामयो भुवः భూతోచ్చాటనం ॐ उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषामविरोधेन ब्रह्मकर्म समारभे अपक्रामन्तु भूतानि पिशाचाः सर्वतो दिशम् सर्वेषामविरोधेन पूजा कर्म समारभे अपसर्पन्तु ये भूता भूमि संस्थिताः ये भूता विघ्नकर्तारस्ते नश्यन्तु शिवाग्नय అక్షంతలు వాసన చూసి ఎడమ పక్కన వేయవలెను. ఆసనం पृथिव्याः मेरुपृष्ठ ऋषिः कूर्मो देवता सुतलं छन्दः आसने विनियोगः ॐ पृथ्वीत्वया धृता लोकदेवी त्वं विष्णुना धृता त्वं च धारयमान् देवि पवित्रं कुरु चासनम् ప్రాణాయామము ॐ प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्
పుష్పము. ఇతరుల గురించి చేసేటప్పుడు యజమానస్య ఉపాత్త అని, తన గురించి చేసేటప్పుడు మమోపాత్త అని చెప్పుకోవాలి. ఓం మమోపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శివ శంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే. శ్రీశైలానికి ఏ దిక్కులో ఉంటే ఆ దిక్కు యొక్క పేరు చెప్పుకోవాలి. శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే ఏ నదీ తీరంలో ఉంటే ఆ నదీ తీరం యొక్క పేరు చెప్పుకోవాలి. శ్రీకృష్ణ గోదావర్యోర్ మధ్యప్రదేశే. ఇంట్లో చేసుకుంటే స్వగృహే అని, లేకపోతే ఏ మండపాలలో చేస్తే, మందిరాలలో చేస్తే ఆ మండపాల యొక్క పేర్లు, ఆ మందిరం యొక్క పేరు చెప్పుకోవాలి. పుణ్యక్షేత్రే శ్రీవేద భారతీ పీఠే సమస్త దేవతా హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము కాబట్టి స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం శుభ పుణ్యతిథౌ స్థిరవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇక్కడ మీ గోత్రం చెప్పి పురుషులైతే గోత్రోద్భవస్య అని, స్త్రీలైతే గోత్రోద్భవాయాహ అని చెప్పుకోవాలి. అముక గోత్రోద్భవస్య అముక గోత్రోద్భవాయాః. ఇక్కడ మీ పేరు చెప్పి పురుషులైతే నామధేయస్య అని, స్త్రీలైతే నామధేయాయాహ అని చెప్పుకోవాలి. అముక నామధేయాయాః అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యాశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వదా సర్వకార్యేషు దిగ్విజయ సిద్ధ్యర్థం అఖండ లక్ష్మీ సరస్వతి అనుగ్రహ సిద్ధ్యర్థం ఇహ జన్మని పూర్వజన్మని జన్మ జన్మాంతరేషు కాయిక వాచిక మానసికృతానాం జ్ఞాతకృతానాం అజ్ఞాతకృతానాం సమస్త దోషానాం పరిహార ద్వారా మమ జన్మ లగ్నవశాత్ నామ లగ్నవశాత్ జన్మ నక్షత్రవశాత్ నామ నక్షత్రవశాత్ చ సంభావితానాం అష్టమ శని అర్ధాష్టమ శని కుజగ్రహ కాలసర్పాది దోషానాం పరిహార ద్వారా ఆదిత్యాది నవగ్రహాణాం ఏ ఏ గ్రహాః అరిష్టస్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం సర్వారిష్ట పరిహార ద్వారా శుభ ఫల అవాప్త్యర్థం ఏ ఏ గ్రహాః శుభస్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత అనుకూలత్వ సిద్ధ్యర్థం మనోభీష్ట సిద్ధ్యర్థం ధనధాన్యాభివృద్ధ్యర్థం సమస్త త్రయస్త్రింశత్ కోటి దేవతా అనుగ్రహ ద్వారా గృహే గ్రామే సర్వమంగళావాప్త్యర్థం. ఇక్కడ ఏ దేవత యొక్క పూజ చేస్తే ఆ దేవత యొక్క పేరు చెప్పుకోవాలి. శ్రీ లక్ష్మీ నారాయణ దేవతాముద్దిశ్య శ్రీ లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది
అభిషేక సహిత షోడశోపచార పూజాం కరిష్యే. తన గురించి చేసేటప్పుడు కరిష్యే అని, ఇతరుల గురించి చేసేటప్పుడు కరిష్యామి అని చెప్పుకోవాలి. కలశ పూజ. కలశమును పసుపు, కుంకుమ, గంధములతో అలంకరించి జలము పోసి తమలపాకులుంచి అక్షంతలు వేసి కింది మంత్రములను చెప్పవలెను. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రః సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదో వ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాः. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావ ఆపః పశవ ఆపో నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువస్సు వరాప. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య. కలశములోని జలమును తమలపాకుతో కానీ పుష్పంతో కానీ పూజా ద్రవ్యాలపైన, దేవునిపైన, తమ శిరస్సులపైన చల్లుకోవలెను. ఆదో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. గణపతి పూజ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ఓం అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. ఓం
रत्नगीर्वाणवरपूजिता गृहाणा च मनन्देव तुभ्यं दत्तं मया प्रभो। ॐ श्रीमहागणाधिपतये नमः। मुखे आचमनीयं समर्पयामि। दधि क्षीरसमायुक्तं थामध्वाज्येन समन्वितं मधुपर्कं गृहाणेदं गजवक्त्रं नमोऽस्तु ते। ॐ श्रीमहागणाधिपतये नमः। मुखे मधुपर्कं समर्पयामि। ॐ आपोहिष्ठामयो भुवः तान ऊर्जे दधातना महेरणाय चक्षसे। यो वः शिवतमो रसः तस्य भाजयते हनः। उशतीरिव मातरः तस्मा अरङ्गमामवः। यस्य क्षयाय जिन्वथ आपो जनयथा च नः। ॐ श्रीमहागणाधिपतये नमः। शुद्धोदकस्नानं समर्पयामि। स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि। ॐ अभिवस्त्रा सुवसनान्यर्षाभिधेनोः सुदुघाः पूयमानाः। अभिचन्द्राभर्तवेनो हिरण्याभ्यश्वान् रथिनो देवसोमा। ॐ श्रीमहागणाधिपतये नमः। वस्त्रयुग्मं समर्पयामि। यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात्। आयुष्यमग्र्यं प्रतिमञ्च शुभ्रं यज्ञोपवीत बलमस्तु तेजः। ॐ श्रीमहागणाधिपतये नमः। यज्ञोपवीतं समर्पयामि। ॐ गन्धद्वारान्दुराधर्षां नित्यपुष्टां करीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियम्। श्रीगन्धं चन्दनोन्मिश्रं कर्पूरेण सुसंयुतं विलेपनं सुरश्रेष्ठ प्रीत्यर्थं प्रतिगृह्यताम्। ॐ श्रीमहागणाधिपतये नमः। गन्धं समर्पयामि। श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु। ॐ श्रीमहागणाधिपतये नमः। गन्धस्योपरि कुङ्कुमं समर्पयामि। ॐ आयने ते परायणे दूर्वारोहन्तु पुष्पिणीः। हृदाश्च पुण्डरीकानि समुद्रस्य गृहा इमे। ॐ श्रीमहागणाधिपतये नमः। गन्धस्योपरि अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि। अथ पुष्पैः पूजयामि। ॐ सुमुखाय नमः। ॐ एकदन्ताय नमः। ॐ कपिलाय नमः। ॐ गजकर्णकाय नमः। ॐ लम्बोदराय नमः। ॐ विकटाय नमः। ॐ विघ्नराजाय नमः। ॐ गणाधिपाय नमः। ॐ धूम्रकेतवे नमः। ॐ गणाध्यक्षाय नमः। ॐ फालचन्द्राय नमः। ॐ गजाननाय नमः। ॐ वक्रतुण्डाय नमः। ॐ शूर्पकर्णाय नमः। ॐ हेरम्बाय नमः। ॐ स्कन्दपूर्वजाय नमः। ॐ मूषिकवा
नीलाय नमः ॐ चामरकर्णाय नमः ॐ विलम्बितसूत्राय नमः ॐ वामनरूपाय नमः ॐ ईश्वरपुत्राय नमः ॐ वरसिद्धिविनायकाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ॐ श्रीमहागणाधिपतये नमः नानाविधपरिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि वनस्पत्यद्भवैर्दिव्यैर्नानागन्धैः सुसंयुतः आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् ॐ श्रीमहागणाधिपतये नमः धूपमाघ्रापयामि साज्यं त्रिवर्तिसंयुक्तं वह्निनायोजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते ॐ श्रीमहागणाधिपतये नमः दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि नैवेद्यं षड्रसोपेतं फलमोदकसंयुतं भक्ष्यभोज्यसमायुक्तं प्रीत्यर्थं प्रतिगृह्यताम् ॐ श्रीमहागणाधिपतये नमः महानैवेद्यं समर्पयामि ॐ भूर्भुवः सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं त्वत्तेन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि अमृताभिधानमसि उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि पूगीफलैः सकर्पूरैर्नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूल प्रतिगृह्यताम् ॐ श्रीमहागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि घृतवर्तिसहस्रश्च कर्पूरशकलैस्तथा नीराजनं मया दत्तं गृहाण वरदो भव ॐ श्रीमहागणाधिपतये नमः नीराजनं समर्पयामि सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूम्रकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते ॐ श्रीमहागणाधिपतये नमः सुवर्णमन्त्रपुष्पं समर्पयामि జై శ్రీవేదం. విఘ్నేశ్వరుని కథా ప్రారంభము. సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని యొక్క ఉత్పత్తియును చంద్రదర్శన దోష నివారణను చెప్పనారంభించెను. పూర్వకాలమందు గజాసురుడు అను ఒక రాక్షసుడు శివుని గూర్చి గొప్ప తపస్సు చేశాడు. అతని తప ప్రభావంతో పరమశివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి,
నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలో నివసించాలి అని కోరుకున్నాడు. శివుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుని ఉదరంలో ప్రవేశించాడు. అప్పుడు కైలాసంలో ఉన్న నంది, భృంగి, వీరభద్రాదులు ప్రమదగణాలకు ఈశ్వర దర్శనము లభించకపోవడంతో ఈశ్వరుడి భార్య అయిన పార్వతీదేవి వద్దకు వెళ్ళారు. దీంతో పార్వతీదేవి భర్త జాడ తెలియక చింతించింది. కొంతసేపటి తరువాత పార్వతీదేవి ప్రమదగణాలతో కలిసి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి పార్వతీదేవి బాధను నివారించడానికి శివుని వెతుకుతూ చివరకు శివుడి గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకొని గజాసురుడి గర్భం నుంచి పరమేశ్వరుణ్ణి బయటకు రప్పించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. శివుని వాహనమైన నందిని అలంకరించి బ్రహ్మ తదితర దేవతలతో కలిసి రకరకాల వేషాలతో గజాసురుని పురానికి వెళ్ళారు. అప్పుడు ఆ పట్టణంలో నంది చేతి నాట్యం చేయిస్తుండగా గజాసురుడు వారిని తన వద్దకు పిలిపించాడు. అక్కడ వారు పలు విధాలుగా నంది చేత నాట్యం చేయించగా గజాసుడు ఆ నాట్యాన్ని చూసి గొప్ప ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందాడు. బ్రహ్మ, విష్ణువులు మారువేషాల్లో ఉన్నట్లు గుర్తించలేక వారితో మీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఈ నంది ఈశ్వరుని వాహనమని తెలిపి అతని గర్భంలో ఉన్న మహేశ్వరుణ్ణి తమకు అప్పగించాలని కోరారు. అప్పుడు గజాసుడికి ఆ నందితో ఉన్న వారంతా బ్రహ్మ, విష్ణు తదితర దేవతలను తెలుసుకున్నాడు. దీంతో ఇక తనకు చావు తప్పదని నిర్ధారించుకున్నాడు. అందుకే తన ముఖానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించమని దేవతలను కోరాడు. అప్పుడు దేవతలు గజాసురుని సంహరించడానికి నందిని ప్రేరేపించారు. అప్పుడు నంది తన కొమ్ములతో గజాసురుని వక్షస్థలాన్ని చీల్చి అతన్ని సంహరించింది. అప్పుడు ఈశ్వరుడు గజాసురుని నుంచి బయటకొచ్చారు. ఆ తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి, బ్రహ్మ సత్యలోకానికి, మిగిలిన దేవతలు వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. ఈశ్వరుడు గజాసురుని శిరస్సును చేతిలో పట్టుకొని కైలాసానికి బయలుదేరారు. కైలాసంలో ఉన్న పార్వతీదేవి తన భర్త అయిన ఈశ్వరుడు గజాసురుని నుంచి బయటపడి కైలాసానికి వస్తున్నట్లుగా తెలుసుకుంది. ఎంతగానో సంతోషించింది. అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ నలుగుపిండితో ఒక బాలుడు బొమ్మను తయారు చేసి ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలా ఉంచి స్నానానికి వెళ్ళింది. ఆ సమయంలో గజాసురుని ముఖాన్ని చేత్తో పట్టుకుని శివుడు కైలాసానికి వచ్చాడు. వాకిలి వద్ద కాపలాగా ఉన్న బాలుడు శివుని అడ్డగించాడు. తీవ్రమైన కోపంతో శివుడు ఆ బాలుడిని సంహరించి లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత పార్వతీదేవి తలంటు స్నానము చేసి సర్వాభరణ భూషితురాలై భర్త అయిన ఈశ్వరుడి వద్దకు వచ్చి సంతోషంతో మాట్లాడింది. వారి మాటల సమయంలో శివుడు వాకిట్లో తనను అడ్డగించిన బాలుని తాను సంహరించినట్లు చెప్పాడు. బాలుడు మరణవార్త విని పార్వతీదేవి దుఃఖిస్తుండగా ఈశ్వరుడు పార్వతిని ఓదార్చి తాను తెచ్చిన గజాసురుని ముఖాన్ని బాలుడు మొండానికి అతికించి ప్రాణం పోశాడు. పార్వతి ఎంతగానో సంతోషించింది. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్లో ఆ బాలుడిని కుమారుడిగా స్వీకరించి అతనికి ఎలుకను వాహనంగా ఇచ్చి సుఖంగా సంచరించమని దీవించారు. కొంతకాలానికి వారికి కుమారస్వామి జన్మించాడు. కుమారస్వామి దేవతలకు సేనానాయకుడై విరాజిల్లాడు. ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని దర్శించి విఘ్నాలకు ఒకరిని అధిపతిగా చేయమని కోరారు. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు కనుక ఆ ఆధిపత్యాన్ని తనకు ఇవ్వమని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అప్పుడు శివుడు మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకాల్లోని పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యాన్ని ఇస్తానని చెప్పాడు. కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలి నెక్కి అతివేగంగా సంచరిస్తున్నాడు. అప్పుడు గజాననుడు ఖిన్నుడై తండ్రి వద్దకు వచ్చి నమస్కరించి, ఓ తండ్రి, నా అసమర్థత తెలిసి కూడా ఇలాంటి అసాధ్యమైన పరీక్షను పెట్టారు కాబట్టి దానికి తగిన ఉపాయాన్ని కూడా మీరే చెప్పండి అని ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు గజాననుని ఆశీర్వదిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసిన వాడు భూమండలానికి ప్రదక్షిణ చేసినంత ఫలితాన్ని పొందుతాడని అలా చేయమని సూచించాడు. 3,50,00,000 నదులలో స్నానం చేసి వస్తున్న కుమారస్వామికి ప్రతి చోట తనకంటే ముందుగా స్నానం చేసి వెళ్తున్న గజాననుడు కనిపించాడు.
కుమారస్వామి తన ఓటమిని అంగీకరించి తండ్రి వద్దకు వచ్చి అన్నగారికే విఘ్న ఆధిపత్యాన్ని ఇవ్వాలని కోరాడు. అప్పుడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్ననాయకుడిగా ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ఆనాడు భాద్రపద శుద్ధ చవితి. ఆనాడు వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్ళు ఇచ్చి పూజించిన జనాలకు అన్ని విఘ్నాలు తొలగిపోతాయని శివుడు వరమిచ్చాడు. భక్తులిచ్చిన కుడుములు ఉండ్రాళ్ళు తిని కైలాసానికి వచ్చిన తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేస్తూ శ్రమపడుతున్న విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు వికటంగా నవ్వాడు. చంద్రుని దృష్టి తగిలి వినాయకుని ఉదరము పగిలింది. మరణించిన విఘ్నేశ్వరుని చూసి పార్వతీదేవి దుఃఖించి, నిన్ను చూసిన జనులు పాపాత్ములై నిందలు పొందురుగాక అని చంద్రుణ్ణి శపించింది. ఋషి పత్నులకు నీలాపనింద కలుగుట. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తర్షులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నుల మీద మోహం పొంది శాప భయంతో క్షీణింపసాగాడు. అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి తానే ఋషిపత్నుల రూపాలను పొంది అగ్నిదేవుడిని చేరింది. ఋషులు అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెంది వారిని విడిచిపెట్టారు. పార్వతీదేవి శాపం వల్ల ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల అపనిందను పొందారని దేవతలు తెలుసుకుని బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు మరణించి పడి ఉన్న విఘ్నేశ్వరుని తిరిగి బతికించారు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికిచ్చిన శాపం వల్ల ఆపద కలిగినది కాబట్టి దాన్ని ఉపసంహరించుకోమని కోరాడు. అప్పుడు పార్వతీదేవి తిరిగి బతికిన తన కుమారుణ్ణి ప్రేమతో దగ్గరకు తీసుకుని ఏ రోజున విఘ్నేశ్వరుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడకూడదని శాపాన్ని సవరించింది. అప్పటి నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్తతో ఉండి సుఖంగా ఉన్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. శమంతకోపాఖ్యానము. ద్వాపర యుగంలో ద్వారకా నివాసి అయిన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించి ప్రియ సంభాషణలు జరుపుతూ, స్వామి, ఈరోజు వినాయక చవితి కావున పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుడిని చూడకూడదు కనుక నేనే వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఈరోజు రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడం చేత ఆకాశం వంక చూడకుండానే ఆవు పాలను పితుకుతూ పాత్రలోని పాలలో చవితి చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు. దీంతో నాకెలాంటి అపనింద రానున్నదోనని చింతించాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుడి వరం చేత శమంతకమణిని సంపాదించి ద్వారకకు శ్రీకృష్ణుని చూడడానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు తగిన మర్యాద చేసి ఆ మణిని ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకి 8 బారుల బంగారాన్ని ఇస్తోందని, అలాంటి దీన్ని ఏ మందమతి కూడా మరొకరికి ఇవ్వడని పలికి కృష్ణుని కోరికను తిరస్కరించాడు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని మెడలో ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళాడు. అప్పుడు ఒక సింహము ఆ మణిని చూసి మాంసఖండమని భ్రమించి వారిని చంపి ఆ మణిని తీసుకుని పోతుండగా ఒక ఎలుగుబంటి అంటే జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తన కొండ గుహలో ఉన్న తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరునాడు సత్రాజిత్తు తమ్ముడు మరణవార్తని విని శ్రీకృష్ణుడు మణిని ఇవ్వలేదని తన సోదరుణ్ణి చంపి రత్నాన్ని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందని గ్రహించాడు. శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళగా ఒక చోట ప్రసేనుని మృత శరీరాన్ని చూశాడు. అక్కడ సింహపు అడుగు జాడలు ఆయనకు కనిపించాయి. ప్రసేనుడు సింహం వల్ల మరణించాడని శ్రీకృష్ణుడు గ్రహించాడు. ఆ తర్వాత భల్లూక చలన విన్యాసం కనిపించింది. దాన్ని అనుసరించి వెళ్ళి ఒక పర్వత గుహలోకి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దాన్ని తీసుకుని బయటకు రాసాగాడు. అక్కడున్న బాలిక ఏడవసాగింది. అంతా దానిని చూసి ఎవరో వచ్చారని కేక పెట్టింది. అప్పుడు జాంబవంతుడు మిక్కిలి కోపంతో శ్రీకృష్ణునిపై పడి అరుస్తూ అతనితో యుద్ధానికి దిగాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది.
జాంబవంతుడి శక్తి క్షీణించింది. తనతో ద్వంద్వయుద్ధము చేసినవాడు త్రేతాయుగంలో రావణాసురుని చంపిన శ్రీరామచంద్రునిగా తెలుసుకున్నాడు. ఆ శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడిగా గ్రహించాడు. తాను త్రేతాయుగంలో శ్రీరాముని కోరిన కోరికను శ్రీకృష్ణుడు తనతో యుద్ధం చేసి తీర్చుకున్నాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని శత్రాజిత్తులకు ఇచ్చాడు. శత్రాజిత్తు జరిగిన యథార్థాన్ని తెలుసుకొని తన తప్పు మన్నించమని శ్రీకృష్ణుని ప్రార్థించి తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చి వైభవంగా వివాహం చేసి శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుణ్ణి ఎంతగానో ప్రార్థించి, మీరు సమర్థుడు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు, మా వంటి వారికి ఏది గతి అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయామయుడై భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని అక్షంతలు తలపై ధరించిన వారికి ఆనాడు ప్రమాదవశాత్తు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవని పలికాడు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తాము కోరిన కోరికలు తీర్చుకున్నారు. మీ శక్తికి తగినట్లుగా పూజించి స్తోత్రించి ఈ శమంతకోపాఖ్యానాన్ని విని తరించండి. జై శ్రీవేదం. ధూపం. ఇప్పుడు మీరు అగరబత్తులు వెలిగించి ఆ మహాగణపతికి చూయించండి. ఓం ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వతయోస్మాన్ ధూర్వతి తం ధూర్వయం వయం ధూర్వామః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు దీపం వెలిగించి చూపించండి. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరావః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం సమర్పించాలి. ఇప్పుడు గణపతికి బెల్లము, అరటి పండ్లు, ఇంకా తదితరమైనటువంటి పండ్లు, మీరు తయారు చేసిన ఉండ్రాళ్ళు, పాయసము ఇంకా ఏమైనా ఉంటే ఆ మహాగణపతికి నైవేద్యంగా సమర్పించండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం తర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతాపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు కలశంలోని జలమును పుష్పముతో తీసుకొని నైవేద్యం చుట్టూ తిప్పవలెను. ఓం తాంబూలం పూగీఫలైస్స కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు వక్క, తమలపాకు, దక్షిణ ₹1 బిళ్ళ పెట్టి ఆ మహాగణపతికి సమర్పించండి. ఇప్పుడు ఆ మహాగణపతికి మంగళహారతిని చూపించండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఓం కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనాంతే శుద్ధం ఆచమనీయం సమర్పయామి. జై భక్తవత్సల గోవింద గోవింద. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. బోలో గణపతి మహారాజ్ కీ జై.
మంత్రపుష్పం. ఇప్పుడు పుష్పములు తీసుకొని ఆ మహాగణపతికి సమర్పించండి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఇప్పుడు ఆ పుష్పాలు ఆ గణపతికి సమర్పించుకోండి. ఆత్మ ప్రదక్షిణ. ఇప్పుడు మీ చుట్టూ మీరు తిరుగుతూ ప్రదక్షిణ చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పుణ్యోహం పుణ్యకర్మాణం పుణ్యాత్మా పుణ్య సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు చేతిలో పట్టుకొని నీరు పోస్తూ వదలవలెను. ఓం విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ సర్వేశ్వరాయ శుభదాయ సురేశ్వరాయ విద్యాధరాయ వికటాయ చ వామనాయ భక్తా ప్రసన్న వరదాయ నమో నమోస్తు. ఓం యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గణాధిపం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు గణపతి దగ్గర ఉన్నటువంటి అక్షంతలు మీ తలపైన చల్లుకోవలెను. ఇంతవరకు మనము గణపతి పూజ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు వినాయకుడికి గుంజీలు తీసి తీర్థప్రసాదాలు పుచ్చుకోండి. మరి ఉత్తర పూజ ఇప్పుడే చేస్తారా, రేపు చేస్తారా, 11 రోజుల తర్వాత చేస్తారా అనేది మీ ఇష్టము. చేసేటప్పుడు గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చి అఖండ దీపమును కలశమును వినాయకుడిని కొద్దిగా కదపండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. ఓం శ్రీ మహాగణాధిపతిం యథాస్థానముద్వాసయామి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శోభనార్థం పునరాగమనాయ చ. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం ఆవాహనం న జానామి న జానామి విసర్జనం పూజాంచైవ న జానామి క్షమ్యతాంచ గణాధిపా. ఓం తత్సత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పుణ్యోహం పుణ్యకర్మాహం పుణ్యాత్మా పుణ్య సంభవ త్రాయి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. విఘ్నేశ్వరాయ వరదాయ గణేశ్వరాయ సర్వేశ్వరాయ శుభదాయ సురేశ్వరాయ
विद्याधराय विकटाय च वामनाय भक्तिप्रसन्नवरदाय नमो नमोऽस्तु। यस्य स्मृत्या च नामोक्त्या तपः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे गणाधिपम्। मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिप यत्पूजितं मया देव परिपूर्ण